Hello, good morning. Today we discuss about a beautiful topic of how to. Okay, what we discuss? How to. How to అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. అంటే హ్యావ్ టు అంటే ఏమిటి, ఎలా ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు క్లాస్ రూమ్కి వెళ్దాం. చూడండి, లెట్స్ డిస్కస్ అబౌట్ హ్యావ్ టు. ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ ఇచ్చారు చూడండి. హ్యావ్ టు అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? చేయాలి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ టు అంటే ఏంటి? చేయాలి. నెక్స్ట్ సెకండ్ కాంటెక్స్ట్ ఏంటి? ఇక్కడ స్ట్రక్చర్ రాద్దాం. రైట్, ఇప్పుడు ఫ్రెండ్స్ మనం దీని హ్యావ్ టు కి స్ట్రక్చర్ రాద్దాం. దీన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. మళ్ళీ దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి మనకు తెలుస్తుంది. స్ట్రక్చర్ బేస్ చేసుకుని చూడండి. ఇప్పుడు స్ట్రక్చర్ రాయబోతున్నాం. చూడండి, ఫస్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ ఏ స్ట్రక్చర్ కైనా, నెక్స్ట్ హ్యావ్ టు ప్లస్ V1 ఫ్రెండ్స్, ఎక్కడైనా ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రక్చర్, దెన్ ది హ్యావ్ టు. ఇది హ్యావ్ టు స్ట్రక్చర్ ఫ్రెండ్స్. అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి కదా, హ్యావ్ టు పక్కన ఎప్పుడు మనం ఇప్పుడు చూడండి, విల్లు షెల్ దగ్గర V1 వస్తుంది, ఇక్కడ V1 అంటారు. అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యావ్ కొన్ని దగ్గర వాడచ్చు. ప్రెసెంట్ లోనే గట్టా కంటిన్యూస్ లో ఉంటే పర్ఫెక్ట్ లో నువ్వు వాడతారు. అక్కడ హ్యావ్ బీన్, అక్కడ V2 లో వస్తాయి, ఇంగ్ ఫామ్ లో వస్తాయి. కానీ ఎక్కడ మాత్రం మనం ఓన్లీ హ్యావ్ టు చేయాలి. ఇది హెల్పింగ్ వర్బే, కానీ హ్యావ్ అలా రావు. హ్యావ్ టు చేయాలి, అది ఒక్క టాపిక్ మీద వస్తుంది. అందుకే మనం హ్యావ్ టు పక్కన ఎప్పుడు V1 పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్ రాసాం కదా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు హ్యావ్ టు కి మనం ఏ సబ్జెక్ట్స్ వాడతాం చూద్దాం. మనకి తెలుసు కదా, 7 సిస్టర్స్ అంటాం సబ్జెక్ట్ నేమ్. ఐ, వి, యు, దే, సి, ఇట్ అవి ఉంటాయి కదా. చూడండి, ఇప్పుడు హ్యావ్ టు కి ఏదో ఉపయోగిస్తామో చూద్దాం. ఫస్ట్ మనకి అప్పుడు ఏంటి? ఐ అంటే నేను. నెక్స్ట్ వి అంటే మేము. నెక్స్ట్ యు అంటే ఫ్రెండ్స్ రెండు మీనింగ్ వస్తాయి, నీవు లేదా మీరు. ఓకే, యు అంటే మీరు లేదా నీవు లేదా మీరు. ఇప్పుడు నెక్స్ట్ దే. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు. ఇక్కడ ఏంటి, నువ్వు అన్ని ప్లూరల్స్ రాస్తావు, సింగులర్స్ ఏం లేవో అంటారు. కానీ ఇక్కడ ఇంకోటి మర్చిపోయాం, ప్లూరల్ నేమ్స్. ఓకే, ప్లూరల్ నేమ్స్ అంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ కి, ప్లూరల్ నేమ్స్ కి మనం హ్యావ్ టు ఉపయోగిస్తాం. అంటే మరి సింగులర్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? సింగులర్స్ ఎలా ఉపయోగిస్తాం? అప్పుడు ఏం చేస్తాం అంటారు. సింగులర్స్ కి హ్యావ్ టు అంటే మెయిన్ హ్యావ్ టు బేస్ చేసుకుని, అదే సింగులర్స్ కి అయితే హ్యాస్ టు. చూసారా, ఎప్పుడైనా సింగులర్స్ కి అయితే హ్యాజ్, ప్లూరల్స్ కి అయితే హ్యావ్ పెడతారా? అలాగే ఇక్కడ కూడా చూసారా, వజ్ వర్. అలాగా సింగులర్స్ కి అయితే వర్, ప్లూరల్స్ కి అయితే వజ్. సారీ ప్లూరల్స్ కి అయితే వర్, సింగులర్స్ కి అయితే వజ్. అలాగే ఇప్పుడు కూడా మన సింగులర్స్ కి అయితే హ్యాస్ టు, ప్లూరల్స్ కి అయితే హ్యావ్ టు. ఇంకా సింగులర్స్ కి మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఏ మిగిలే అవే చూడండి. ఇప్పుడు హ్యాస్ టు చూడండి. హ్యాస్ టు మనం ఇప్పుడు ఏం రాయబోతున్నాం? హ్యాస్ టు కి సింగులర్ సబ్జెక్ట్స్ అండ్ సింగులర్ నేమ్స్. సింగులర్ సబ్జెక్ట్ ఏమేమి? ఫస్ట్ హీ, అతడు. సెకండ్ షీ, ఆమె. థర్డ్ ఇట్. నెక్స్ట్ సింగులర్ నేమ్స్. సింగులర్ నేమ్స్ చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ హ్యాస్ టు కి సింగులర్ సబ్జెక్ట్స్, హ్యావ్ టు కి ప్లూరల్ సబ్జెక్ట్. ఇంకా మీకు ఇక్కడ ఏం డౌట్ లేదు కదా. స్ట్రక్చర్ తెలుసుకున్నాం. నెక్స్ట్
సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఎలాగో అంటే హ్యావ్ టు వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ పెడతాం, హ్యాష్ టు వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ పెడతాం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం 4 ఎగ్జామ్స్ రాయబోతున్నాం. ఎగ్జాంపుల్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనము ఎప్పుడైనా మనం చూసారా ప్రెజెంట్ లో రాసినప్పుడైనా ఐ గో టు స్కూల్ అనేసి మనం మొదలు పెడతాం. ఎందుకంటే మనం స్కూల్ కి కదా డైలీ వెళ్తాం. అలాగే ఇప్పుడు కూడా స్కూల్ గురించే మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐతో స్టార్ట్ చేద్దాం. హైట్ ఐ. చూడండి, ఐ అంటే ప్లూరల్ కి ఏదో ఉపయోగిస్తాం? హ్యావ్ టు, హ్యాస్ టు. ప్లూరల్ కప్పుడు హ్యావ్ టు. ఓకే, ఐ హ్యావ్ టు ఏం ఉపయోగిస్తాను? స్కూల్ కి వెళ్ళాలి అనేది మనం చెప్పాలి. అంటే ఇప్పుడు ఫ్రెండ్ సినిమాకి కానీ క్రికెట్కి కానీ రమ్మంటాడు, కానీ అక్కడ మనకి ఎగ్జామ్స్, అలాగే ఇంపార్టెంట్ క్లాసులు కూడా అవుతాయి. మనకు టైం దగ్గర పడిపోయింది. అప్పుడు మనం ఏం చెప్తాం? వద్దురా, స్కూల్కి వెళ్ళాలి అని ఉపయోగించాం. చూసారు ఫ్రెండ్స్, వెళ్ళాలి అని ఉపయోగించాం. అందుకే ఇక్కడ హ్యావ్ టు ప్రత్యేకత అదే, వెళ్ళాలి అనేసి ఉపయోగిస్తుంది. చూడండి, ఐ హ్యావ్ టు గో టు స్కూల్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఎలా ఫ్రేమ్ చేశాను, సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేశాను ముందు గమనించండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి ముందు. చూడండి, ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇది సబ్జెక్ట్. ఓకే, ఇది మనకి హెల్పింగ్ వర్బ్ అనుకోండి. హెల్పింగ్ వర్బ్ మనం హ్యావ్ టు, ఎందుకంటే ఇది ప్లూరల్ కాబట్టి హ్యావ్ టు ఉపయోగించాం. అదే ఇక్కడ సిఓ వస్తే హ్యాస్ టు ఉపయోగిస్తాం. ఒక సిగ్నల్ ఏం వచ్చినా హ్యాస్ టు ఉపయోగిస్తాం. మనం అయి పెట్టాం కాబట్టి ఇది ఇక్కడ చూసారా ప్లూరల్ కాబట్టి మనం హ్యావ్ టు ఉపయోగించాం. అలాగే నెక్స్ట్, ఎప్పుడు మనం హ్యావ్ టు తాగుతాయినా హ్యాస్ టు తాగుతాయినా ఏది చెప్పాలి? V1 ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ చూసారా V1 పెట్టాం. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ పెట్టిన ఒకటే, పెట్టపోయినా ఒకటే. ఎందుకంటే మనం బేసిక్ నేర్చుకుంటాం. పెద్ద సెంటెన్స్ ఏమి ఫ్రేమ్ చేయట్లేదు, ఇక్కడ బేసిక్ నేర్చుకుంటాం. ఆటోమేటిక్ గా అవే మనకు వస్తాయి ఫ్రెండ్స్. చూసారా, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. అది ఇప్పుడు చూసారా ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేసాము. అలాగే మనం కూడా స్ట్రక్చర్ చూసి ఇక్కడ మనం నోట్ పాయింట్, దీన్ని నోట్ అంటారు ఫ్రెండ్స్. నోట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేనికైనా ఇప్పుడు వజ్ వర్డ్ రాసేతాం, దానికి సింగులర్స్ ఉపయోగిస్తామా ప్లూరల్స్ ఉపయోగిస్తాం? ఇక్కడ అలాగే యాజ్ టు రాస్తా హ్యావ్ టు రాస్తాం, దానికి సింగులర్సా ప్లూరల్సా? నువ్వు హ్యావ్ టు ఎట్టేసి హీ సీ టు ఉపయోగించేస్తే మార్క్స్ మొత్తం కట్ అయిపోతాయి. అదే బేసిక్ ఫ్రెండ్స్, అందుకే నోట్ పెట్టాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 రాద్దాం. ఎగ్జాంపుల్ 2 మీ గురించే. ఇప్పుడు మీరు వింటున్నారు, ఇప్పుడు నేను క్లాస్ చెప్పింది వింటున్నారు. అప్పుడు మిమ్మల్ని నేనేంటంటున్నావు? యూ. అదే మీరు ఎక్కువ మంది ఉంటే దే అంటాను. నేను పక్కకు చెప్పినప్పుడు వారు అంటాను మిమ్మల్ని. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నిన్ను యూ అంటాను మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు యూ చెప్దాం. యూతోనే రాద్దాం. చూడండి ఫ్రెండ్స్, యూ అంటే ఏంటి? ప్లూరల్ సింగులరా? ప్లూరల్ అన్నప్పుడు హ్యావ్ టు ఉపయోగిస్తాం. యూ హ్యావ్ టు ఏం చేయాలి? ఇప్పుడు యూ హ్యావ్ టు ఏం చేస్తున్నావు? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. లిజన్ కేర్ఫుల్లీ అక్కడ లిజన్. యూ హ్యావ్ టు లిజన్ అంటే అబ్జర్వ్. ఓకే, నువ్వు అంటే వినాలి. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ బేసిక్, ఇది బేసిక్ కాబట్టి నువ్వు తప్పనిసరిగా అక్కడ వినాలి. లీవ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకే హ్యావ్ టు ఉపయోగిస్తాం. హ్యావ్ టు గానీ హ్యాస్ టు గానీ వస్తే ఓకే, ఇప్పుడు యూ హ్యావ్ టు. ఇప్పుడు V1 పక్కన ఏం ఉపయోగిస్తాం? V1 అంటే వినాలి. అందరినీ ఇంగ్లీష్ లో ఏంటంటాం? లిజన్. యూ హ్యావ్ టు లిజన్ దిస్ క్లాస్. అంటే నేను చెప్తున్నాను కదా, అందుకే ఈ క్లాస్ అన్నాను. ఓకే, నేను చెప్తున్నాను కాబట్టి లిజన్
దిస్ క్లాస్ ఇక్కడ రాసుకుందాం. ఓకే, చూసారా మనము ఇక్కడ సబ్జెక్ట్ రాసాం, ఇది ప్లూరల్ కాబట్టి హ్యావ్ టు రాసాం, హ్యావ్ టు పక్కన ఎప్పుడు V1 వస్తుంది కాబట్టి V1 రాసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. మనం ప్లూరల్ ఉపయోగించాం కాబట్టి ఇప్పుడు సింగులర్ ఉపయోగిద్దాం. సింగులర్ ఏం పెడదాం? మనం ఇప్పుడు మన సెంటిమెంట్ ఏంటి? రాముడు, సీత, అదే కదా. అందుకే ఇప్పుడు రామ్ ఉపయోగిద్దాం. రామ్, చూడండి రామ్ వస్తే ఏంటి ఉపయోగించాలి? ఇది అదే సింగులర్ నేమ్. చూసారా సింగులర్ నేమ్ కాబట్టి మనం ఏం ఉపయోగిస్తాం? హ్యాస్ టు. రామ్ హ్యాస్ టు. ఇప్పుడు రామ్ వాళ్ళ అమ్మ ఉంది. ఆ అమ్మ వెళ్ళొద్దు అంటది క్రికెట్కి, కానీ ఇది ఊరుకుంటుందా? అక్కడ మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు లేకపోతే అక్కడ ఏట్ అవ్వదు. ఈ ఆల్రౌండర్ అసలుకే బౌలింగ్ ఆడితే బ్యాటింగ్ ఆడితే అంటే ఇప్పుడు ఏం చేస్తారు? అమ్మా నేను వెళ్ళాలమ్మా, నేను వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ అది నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను అక్కడ. అందుకే అప్పుడు ఏం చెప్తాడు? వెళ్ళాలి అనేసి ఉపయోగిస్తాడు. అక్కడ ఉపయోగించాలి, లేకపోతే నేను వెళ్తాను అనేసి అంటే అమ్మ ఒప్పుకుంటుందా? రిక్వెస్ట్ చేసినట్టు అడగాలి. వెళ్ళాలి, హ్యావ్ టు రిక్వెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, తప్పలేదు. అమ్మా నేను వెళ్ళాలమ్మా ప్లీజ్ అమ్మా అని అంట. అలాగే ఇప్పుడు రామ్ కూడా అడిగాడు, ఐ హ్యావ్ టు గో టు క్రికెట్. ఐ హ్యావ్ టు గో టు క్రికెట్. రామ్ ఏంటన్నాడు? నేను వెళ్ళాలి. రామ్ వెళ్ళాలి. నేను చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మనం రామ్ అని పెట్టాను కదా, ఈ అని పెట్టలేదు. అక్కడ రామ్ అని పెట్టాను కాబట్టి నేను చెప్తున్నాను రామ్ వెళ్ళాలి, క్రికెట్ కి రామ్ వెళ్ళాలి. చూసారా? వెళ్ళాలి, హ్యాస్ టు. ఓకే, హ్యావ్ టు ఒక్కటే కాదు, హ్యావ్ టు ఇంకోటి సింగులర్స్ కి ఏం ఉపయోగిస్తాం? హ్యాస్ టు కూడా సేమ్ టు సేమ్ అదే మీనింగ్ వస్తుంది. సేమ్ టు సేమ్ కాదు, అది ఒకటే. హ్యావ్ టు హ్యాస్ టు రెండు ఒకటే, కాకపోతే ప్లూరల్ ఒకటి సింగులర్. ఓకే, నెక్స్ట్ నాకు నచ్చిన దేవుడు ఉపయోగిస్తున్నా. నాకు నచ్చినది ఎవరంటే సాయిబాబా. మా ఫ్యామిలీ మొత్తానికి సెంటిమెంట్. చూడండి, సాయికి ఇది సింగులర్ అయినప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం? హ్యాస్ టు అంటే ఇప్పుడు సాయికి ఏం క్రియేట్ చేద్దాం? సాయి ఎప్పుడు దేవుడు కదా, దేవుడు మనకి చదువుని ఇవ్వాలి. సాయి హ్యావ్ టు. మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు. నేను ఇక్కడ ఏం రాశాను? గమనించారా? హ్యావ్ టు. చూసారా? ఇలాగే కొంతమందికి బొర పని చేయక ఫాస్ట్ కొట్టుకుని వెళ్ళిపోవా, ఎందుకే ఇది అనేసి అనుకుంటారు, కానీ అది ఎప్పుడు కాదు. ఇప్పుడు నేను రాంగ్ చేసింది చూసారు ఫ్రెండ్స్? చూడండి, రాంగ్ ఎలాగైంది అక్కడ. ఎప్పుడు సాయి అనేది సింగులర్, మనం ఏం పెట్టాం? అదే రామ్ అనేది సింగులర్, మనం ప్లూరల్ హెల్పింగ్ వర్క్ పెట్టాం. చూడండి, సాయి హ్యాస్ టు. ఇప్పుడు ఏం చేయాలి? మనకి జ్ఞానాన్ని ఇవ్వాలి, చదువుని. ఓకే, చూసారు కదా? ఇక్కడ సింగులర్ మనం హ్యాస్ టు పెట్టాం, ఎందుకంటే సాయి సింగులర్ కాబట్టి హ్యాస్ టు పెట్టాం. ఏంటి? సాయి మనకి చదువుని ఇవ్వాలి. చూసా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇవ్వాలి అందరినీ గివ్. ఓకే, సాయి హ్యాస్ టు గివ్. ఏమవ్వాలి? నాలెడ్జ్ ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. మనం నాలెడ్జ్ అని రాద్దాం. చూసారా? మనం ఎప్పుడు నాలెడ్జ్ రాసినా కే సైలెంట్ లో వస్తుంది ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. చూడండి, నాలెడ్జ్. సాయి హ్యాస్ టు గివ్ నాలెడ్జ్.
మీరు తాగు పెట్టుకోవచ్చు, టు మీ, టు యూ అని పెట్టుకోవచ్చు. కానీ మనం ఇక్కడ దాకా అని చేస్తున్నాం, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ కి మించి రాయము అదర్ వర్డ్. ఎందుకంటే అయితే ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ క్లాస్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకేదో మనం ఎప్పుడు చేయాలి అని వచ్చినా, చేయాలి అనేసి మన ఫ్రెండ్కి చెప్పినా వెళ్ళాలి, అలాగా ఉపయోగించినప్పుడు అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్ లో హ్యావ్ టు ఉపయోగించి కాన్ఫిడెంట్ చెప్తారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.